Hi guys, good morning. Welcome back to the channel. So ఇవాళ the first thing లేచిన వెంటనే కాసేపు ముందు ఫ్రెష్ అయ్యి ఫస్ట్ ట్యాంక్ పని మీద పడిపోయాను. అందుకని లేదంటే నాకు మళ్ళీ వీక్ ఆఫ్ దొరకదు. సో బేసిక్గా వీక్ ఆఫ్లో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ లాస్ట్ నైట్ చిన్న ట్రాజెడీ వల్ల మనకి ఈ ట్యాంక్ క్రాక్ వచ్చింది. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో అది ఇప్పుడు ఈ వీడియోలో చేయను. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ షిఫ్ట్ అన్నీ చూపిస్తాను. సో ఈ 2 ట్యాంక్స్ వాటర్ తగ్గిస్తాను, ఇప్పుడు అది కూడా తగ్గిస్తున్నా. సో బేసికల్ ప్లాన్ ఏంటంటే ఈ ర్యాక్ కొంచెం ఇంకా ఇటు షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ అంతా క్లీన్ చేస్తాను, ఇంకా అది క్లీన్ చేయాలి నేను. ఈ ర్యాక్ కూడా ఇటు వచ్చేస్తుంది. ప్లస్ అవన్నీ కూడా ఈ సిస్టమ్ అంతా ఎక్వేరియం అంతా ఈ మాల్ వచ్చేస్తుంది. సో బేసిక్గా ఈ ప్లేస్లో ఖాళీ ఉంచుతా, ఈ ట్యాంక్ అక్కడికి వెళ్ళిపోద్ది. సో ప్లాన్ అయితే అది. నా ఫ్రెండ్ వస్తాడు, నేను ఆడి కోసం వెయిటింగ్ అనమాట. ఆడు వస్తే ఇదంతా మూవ్ చేయాలి, బరువు ఉంది కదా. సో వాడు వచ్చిన వెంటనే మూవ్ చేస్తాను. ఈ షార్క్ నాకు ఇబ్బంది పెడతాడు, వీడు గెంతుడు ఎక్కువ, నాకు బాగా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఇది మూవ్ చేసినప్పుడు, ఈ ట్యాంక్ మూవ్ చేసినప్పుడు చూద్దాం. సో ఈ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. సో అందులో ఉన్న మనం ఒక ఫ్లవర్ అను ఒక ప్లెక్కో ఉంది, అది నేను తీసి ఇందులో వేసేస్తాను ప్రస్తుతానికి. ఇది క్లీన్ చేసేస్తాను, కంగారు పడుతుంది. క్లీన్ చేసి ఈ ర్యాక్ కింద పెట్టేస్తాను. ఎందుకని అది ఇప్పుడు ఫుల్ డ్రై చేసేదాకా నేను అది రిపేర్ చేయలేను. సో బేసిక్గా ప్లాన్ ఏంటంటే రిపేర్ కూడా విరిగిపోయిన స్పాట్లో ఇంత ఒక పెద్ద గ్లాస్ పెట్టేసి దానికి ఇలా అదే సిలికాన్ గమ్ పెట్టేసి అంటించేయడమే ప్లాను. ఇప్పుడు చూడాలి అది సెట్ అవుతుందో లేదో. దాని తర్వాత 3-4 డేస్ 1 వీక్ వాటర్ ఉంచిస్తే పూర్తిగా అది కాస్తుంది అంటే అప్పుడే నేను దీనికి స్కేపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో దీనికి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. సో లెట్స్ కంటిన్యూ గైస్. నేను ఇవన్నీ ఇంకా మూవ్ చేయడానికి వీడియో అని తీయట్లే, నేను డైరెక్ట్ మూవ్ చేసాక మీతో మాట్లాడతానండి. సో గైస్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. సో ఇది ఇనిషియల్ ప్లాన్. ఈ ర్యాక్ అంతా ఇలాగా ప్రస్తుతం షిమ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఇంకేమైనా వస్తాయంటే చూద్దాం, అది ఫ్యూచర్లో. ఇక్కడ మనం పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఈ ర్యాక్కి, కానీ టైం పడుతుంది. బేసిక్గా ఇంకో పెంట్ అయింది. అది ఈ గ్లాస్ ఎలా విరిగిపోయింది అంటే ఇది మూవ్ చేసినప్పుడు ఎక్వేరియం ఏమి అయిపోలేదు. నేను అనుకున్నాను ఎక్వేరియం విరిగిపోయింది. దీనికి యాక్చువల్లీ ప్యానల్స్ ఉండేవి, దానికి లాక్ ఉండేది. లాక్ పాతది, ఇది చాలా ఒక 20 years పైన. ఈ టేబుల్ స్టిల్ కాంటాక్ట్లో బాగానే ఉంది. అప్పుడే పొగడాను, ఆ క్లాంప్ విరిగి దడేయాలని విరిగింది. ఇది నేను డిస్ట్ పెట్టినట్టు ఉంది దీనికోసం. అయితే సరే అది అయిపోయింది. సో ఇది సేఫ్గా మూవ్ అయిపోయింది, దీనికన్నా భయపడ్డాను. ఇప్పుడు నెక్స్ట్ ఇదొకటే అటు వచ్చేస్తుంది. ఇది నేను లాస్ట్లో మూవ్ చేస్తాను. ఇవన్నీ క్లీన్ చేయాలి ప్రస్తుతానికి. అందకన్నా ముందు నేను ఈ పెంటని క్లీన్ చేయాలి. ఇప్పుడు అర్జెంట్ తీసేయాలి మా అమ్మ వచ్చే ముందు, లేదంటే నాకు అయిపోద్ది. ఈ ఒక్క గ్లాస్ ఉంది, దానికి పెట్టేసి ఏదోలా అడ్జస్ట్ చేస్తాను వాళ్ళకి. సో నా పని తగ్గట్లేదు ఇవాళ. నిన్నటి నుంచి నా పనులు విరుగుతున్నాయి, ఈ గ్లాసులు ఎందుకో విరుగుతున్నాయి బొంగులాగా. ఇవి బాగానే కోఆపరేట్ చేసే పెద్ద గెంతేస్తాయి అనుకున్నాను, కానీ ఏం చేయలేదు. సైలెంట్గా మూవ్ చేయడానికి ఇస్తే. ఈ బేసిక్గా ఇక్కడ వస్తే ఒకటి అదృష్టం ఏమవుతుందంటే సన్లైట్ వల్ల మన ఆరో వెనక్కి కలరింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఆగండి విండో ఓపెన్ చేస్తా. మీరు దాని ఆరెంజ్ అల్బినో స్పెషాలిటీ ఏంటంటే అది ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్, డీప్ ఎల్లోలో కానీ ఆరెంజ్లో కానీ మారుతుంది. సో మీరు చూస్తున్నారు ఎంత ఆరెంజిష్గా లైట్గా మారుతుంది. మీరు గోల్డ్ ఫిష్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. బేసిక్గా లైట్ ఇప్పుడు ఏ కలర్ ఉందో ఇదే కొంచెం డార్క్ అవుతుంది, ఇంకా ఎల్లోయిష్ ఆరెంజిష్గా మారుతుంది అనమాట. చాలా బాగుంటుంది. చూద్దాం, సన్లైట్ కూడా పడుతుంది. ఆ మాల్ ఉండడం వల్ల ఏ లైట్ లేక పాపం దీనికి ఏ కలరేషన్స్ రావడం ఆగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ విండోస్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా ఇక్కడికి సన్లైట్ వస్తుంది. సో ఇటు కలర్ చూసారా ఎంత ఎన్హాన్స్ అవుతుందో, బాగా పెరుగుతుంది. ఇవాళ ఈ ట్యాంక్ అయితే మ్యాక్సిమం నేను 3/4 వాటర్ పెంచుతాను. ఆల్వేస్ హాఫ్ పెడతా. ఈడి కోసం పెంచాలి నేను. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది తక్కువ వాటర్ వల్ల అంటే. సో అందుకే 3/4 ఇక్కడ దా పెడతాను. ఆరో నాకు ఎంత కొంత కూడా చూసుకోవాలి కదా. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ నేను ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ వీడియోలో వస్తాను. చాలా పెద్ద పని. ఇల్లంతా అయిపోయింది గ్లాసు. 3000 years later. స్కిన్నింగ్ అంతా అయిపోయింది. రూమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెట్. జస్ట్ చిన్న
కొంచెం కాదు కొంచెం ఎక్కువ క్లీనింగ్ అంతా బాకీ ఉంది ఇంకాను. సో అదంతా చేసాక దాని తర్వాత ఇది ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో అంతా సెట్ అయిపోయింది. ఈ వాటర్ వేస్తాను అందుకని వీటికి ప్రాబ్లం అయిపోద్ది అని. ఇది ఇక్కడ సెట్ చేసేస్తాను ప్రస్తుతానికి. ఇది క్లీన్ చేసి అందులో ఉన్న ఫిష్ ఇందులో వేసేస్తా. నెక్స్ట్ ఇది ఇక్కడ రెడీ. నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో లేదా ఇందులో ఉన్న పిల్లలన్నీ ఇందులో యాడ్ చేసేస్తాను తన పేరెంట్స్తో. అవి ఒకటి ఇక్కడ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ పిల్లలన్నీ యాడ్ చేస్తాను. చిన్న గుడ్ న్యూస్, బ్లూ స్ట్రిమ్స్ బ్రీడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ ఒక ఫీమేల్ క్యారింగ్తో ఉంది బేబీస్, అంటే బేసిక్లీ ఎగ్స్తో. సో నేను చూడాలి ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలీదు. త్వరలో ఇక్కడ కూడా బేబీస్ కనిపిస్తాయి. ఇంకా ఈ చెత్త అంతా ఉంది, నేను క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలి. ఇవన్నీ ఇందులో ఏది కావాలో ఏది వద్దో అన్నీ చేసి పడేయాలి. ఇవాళ బ్లాగ్ కొంచెం బోరింగ్ అవుతుంది మీకు, అంతా క్లీనింగ్ పార్టే. ఏం చేయలేం, పార్ట్ ఆఫ్ ఫిష్ హాబీ. ఇగో ఇది వాటర్ ఫిల్ అయిపోయింది. ఇంకా మోటార్స్ క్లీన్ చేసి పెడతాను ఇప్పుడు. ఈ సార్ గారు గుద్దేసుకున్నారు మళ్ళీ. ముక్క పావులు కొట్టుకున్నారు. ఇంకా పని పట్టలేదు, ఊరంతా భయమే. ఆరవన ఫుల్ హ్యాపీగా తిరుగుతుంది. సో లెట్స్ కంటిన్యూ. మా నాన్సీ గడు వచ్చి ఇన్స్పెక్షన్ అనమాట, ఎక్కడ ఎటు ఉందా అని. చూడండి క్యూట్ ఓవర్ యాక్టింగ్ ఇస్తుంది. ఎంత పేరు వెళ్ళి తినేసి పడుకుందా అని ఉంది మేడం గారు. నాన్సీ అయిపోయింది, ఇన్స్పెక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు అక్కడ చేయాలా నువ్వు? అనిల్ తాక్క పదాటు. ఇంకా కాలన్నీ కటింగ్ చేయాలి, దీనికి బాకీ ఉంది. నాన్సీ నాన్సీ. సో గైస్ ఈ ఎక్వేరియం ఇప్పుడు సెట్ చేద్దాం. సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు మీరు గ్లాస్ ఎలా విరిగిపోయి ఉందో. సో ఇది బేసిక్ గా ఒకవేళ అలా ఉంచేస్తే వాటర్ ఎక్కువ ఫుల్ లెవెల్లో పెట్టేస్తే ఇక్కడ దాకా ఇది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో బేసిక్ గా ఏంటంటే మనం గమ్ కూడా తెచ్చేసాం. ఇది సిలికాన్ గమ్ ఏదైతే ఎక్వేరియంకి వాడతామో జనరలీ అంటించడానికి అంతా. సో ఈ గమ్ అంతా వేసి ఈ గ్లాస్ మళ్ళీ ఇక్కడ పెట్టేసి దీని మీద బరువు పెట్టి ఇది ఆరేదాకా ఒక 2 days ఆరిపెట్టడానికి ఉంచేస్తాం. ఉంచేసాక ఒక 1 week ఫుల్గా వాటర్ లెవెల్ ఇక్కడ దాకా ఉంచేసి లీక్ అవుతుందో లేదో చెక్ చేసాక దాని తర్వాత దీనికి మళ్ళీ ఈ ట్యాంక్కి స్కేపింగ్ ఒకటి ఆలోచించి ఆల్రెడీ రెడీగా సామాన్లు అయితే రెడీగా లేవు కానీ ఆలోచించి ఉంచాను. సో ఇది ఫుల్గా నీట్గా ఫస్ట్ క్లీన్ చేయాలి. అదంతా అయ్యాక టెస్టింగ్ అయ్యాక అయిపోతే దాని తర్వాత ఈ ట్యాంక్ కూడా రెడీ చేసేద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఇది నేను ఆల్రెడీ ఇదంతా క్లీన్ చేసాను. గమ్ చాలా ఎక్కువ వేస్తున్నా, లీకేజ్ అవ్వకూడదనే కొంచెం బాగా హెవీగా రాస్తున్నాను. పోతే పోయింది 200 రూపాయలు ఈ గమ్ బాటిల్ అయిపోవడం బెస్ట్ నాకు. సో బేసిక్గా నేను ఈ గ్లాస్ పైన కూడా ఫుల్ గమ్ రాసేసాను. వేసి ఇది ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే ఫుల్గా గట్టిగా ప్రెస్ చేయాలి. గమ్ బయటకు వచ్చిన ప్రాబ్లం లేదు, ఏ ఇష్యూ రాకుండా ప్రెస్ చేయాలి ఇది.
సో ఈ లాన్ కూడా వెళ్ళకంట నేను ఈ అడ్జస్ట్ గమ్ వేసేస్తాను. ఏదో ప్రొఫెషనల్గా నిజంగా జీవితంలో మొదటిసారి గమ్మింగ్ చేస్తున్నాను గైస్. ఇలాంటివన్నీ ఎప్పుడు చేయలేదు. మనకి ఏంటంటే గ్లాస్ ఎక్కడ విరిగిపోద్ది తిన్నంగా ఆ రిస్క్ ఎందుకురా బాబు అని జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు. ఇదంతా ఏంటంటే ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎక్వేరియం తయారు చేసినప్పుడు చూసినప్పుడే అంతా రాసేసుకుంటున్నా, అది వేరే విషయం. చేయి కడిగేసి వస్తా. సో గైస్ ఈ పైన కూడా ఫుల్గా కవర్ చేసేస్తా, కానీ ఫ్యూచర్లో ఇష్యూ అవ్వకూడదు. ఈ సిలికాన్ స్మెల్ ఘాటు ఉందరా బాబాయ్, ముక్క ఘాటు తగులుతుంది. ఇది అటు పక్కంతా సో టెన్షన్ అయితే ఏం లేదు. నేను నెక్స్ట్ స్కేపింగ్ ఏదైతే ఆలోచించానో ఈ ట్యాంక్కి బేసిక్గా కొంచెం హెవీస్కి అంటే ప్లాంట్స్ ల్యాక్ అంట ఈసారి ఈ దీనికి. సో ఈ గమ్ అంతా కొంచెం చిరాకుగానే ఉంటుంది, కానీ ప్రాబ్లం లేదు. స్కేపింగ్ అయిపోతే ఏ ఇష్యూ ఉండదు, ఏది కనిపించదు అసలు ఇలా డ్యామేజ్ ఉంది అని. ఇంత బాగా ఇది చేసేస్తే ఇప్పుడు ఒక 2 days ఫుల్గా ఆరపెట్టడానికే పెట్టేస్తాను. ఎలా చేస్తారా బాబు మీరు? చాలా బాగా చేస్తుంది. ఎంత ఘాటుగా వస్తుందో స్మెల్ ఐడియా ఉందా ఎవరికైనా? ఉంటే కామెంట్ చేయండి గైస్. నా ఫ్రెండ్స్లో చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు లేండి, కానీ మా అమ్మాయి చాలా ఫుల్ సీల్ చేస్తాను. మరి చూద్దాం, లీకేజ్ అవ్వకూడదు మ్యాక్సిమము. కానీ నేను ఇప్పుడు ఏంటంటే దీనిపైన బరువు పెట్టేస్తా. బరువు పెట్టకపోతే అవ్వదు. ఇంకా మనం ఇన్ఎక్స్పీరియన్స్ పనులు మనవి. ఇది దాయడానికి ఏం లేదు గైస్, అంతా ఓపెన్గా మన తప్పులతోనే మనం కరెక్ట్ చేయడం నేర్చుకుంటాం. అప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా చేయకూడదు అని ఒకటి. అసలు తప్పు ఏమైపోయిందంటే ఫస్ట్ నేను దీని పక్కన ఉన్న గోల్డ్ ఫిష్ ట్యాంక్ పెట్టేసిన. అది పెట్టకంట ఇదే పెట్టుంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక్కడ స్పేస్ తక్కువ అయిపోవడం వల్ల అది తగిలేసింది. గ్లాస్ చాలా పెద్దది పెట్టేశాను. ఇప్పుడు దీనిపైన ఒక స్టోన్ పెట్టేస్తా. సో బరువు ఉంటే ఇది గ్యాప్ రాకుండా ఉంటుంది. సో లెట్స్ సీ. ఇప్పుడు ఇది 2 days ఇలాగే ఉన్న ఆరిపెట్టడానికి ఉంచుతా. నా చెయ్యంత ఎలాగే అయిపోయిందో. 2 days ఆరిపెట్టడానికి ఉంచుతాను. ఉంచేసి దాని తర్వాత చూడాలి. ఇది గమ్ము కూడా ఎక్కువ అయిపోలే, చాలా తక్కువ అయింది. నేను ఇంకా ఎక్వేరియం చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ట్రై చేయాలి. జీతంలో ఎప్పుడు ఎక్వేరియం తయారు చేయలేదు గైస్. కామెంట్స్ చేయండి, ఒకసారి ట్రై చేద్దామా? మీరు ట్రై చేయమంటే చేస్తాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు తయారు చేయడం. అది వచ్చేస్తే మనకి బోల్డ్ పవర్ డబ్బులు మీకు వెళ్తాయి బేసిక్గా. సో ఇది ఇలా ఉంచేస్తా. సో రిపేర్ చేయడం అయితే అలా అదే ప్రాసెస్, ఇంకా ప్రస్తుతంగా ఏం లేదు. ఒకవేళ అయినా లీకేజ్ అయింది అంటే ఇంకా నేను కింద గ్లాస్ మార్చడమే, అది తప్ప మన దగ్గర ఇంకా ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 2 days అలా ఆరిపెడతాను. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడే ఎండ్ చేస్తాను. నాకు తెలుసు కొంచెం బోరింగ్ వెళ్ళింది, కానీ ప్రతిదీ చూపిద్దామనే ఒక ఇంటెన్షన్తోనే ఈ బ్లాగ్ తయారు చేయడం నేను. ఎందుకని
చాలామంది ఎక్వేరియం ఎవరైతే పెంచుతున్నారో అందరూ ఏంటంటే సడన్గా ఎక్వేరియం విరిగిపోతే ఇంకా దాన్ని ఇంకేం చేయలేం, అంటే మరీ ఎక్కువ డ్యామేజ్ అయితే అప్పుడు మనం నిజంగా ఏం చేయలేం, కింద గ్లాస్ మార్చేయడం తప్ప. కానీ గ్లాస్ మార్చడం కూడా ఆప్షన్ అని ఒకవేళ చాలామంది తెలియదు, అలానే ఎక్వేరియం వాడకుండా బయట పడేస్తూ ఉంటారు. సో అది అవ్వకూడదనే ఈ వీడియో. సో ఇది అందరు హాబీస్ట్కి. సో ఎప్పుడు ఎవరైతే ఎక్వేరియం ఎక్కువ విరగొడుతూ ఉంటారు, నా చేతిలో చాలా విరుగుతాయి గైస్, చాలా. ఇప్పుడు కనిపించిన మన దగ్గర ఇప్పుడు టోటల్గా 1 2 3 4 5 6 7 8 ట్యాంక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రూమ్లో. సో ఇంకా ఫ్యూచర్లో వస్తాయి, అది కంగారు పడకండి, చాలా పెద్దవే వస్తాయి, పెద్ద ప్లాన్సే ఉన్నాయి. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను, ఎక్కువ మీకు బొరతెన్ను. ఇది ఎలా కడగాలో ఇప్పుడు నేను చూడాలి, చెయ్యంతా చాలా ఇదిగా ఉంది, ఆ స్మెల్ కూడా ఇరిటేషన్గా ఉంది నాకు బాగా. సరే గైస్, అయితే బాయ్. నెక్స్ట్ వీడియో అప్డేట్ మనం చెప్తాను. నేను ఇంకా ఏం చేస్తున్నాను, లైన్గా వెళ్ళట్లేదు, నాకు తెలుసు వీడియోస్ అప్ డౌన్ అవుతున్నాయి చాలా, కానీ పీస్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.